సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో వేములవాడకు చేరుకోనున్నారు. మరికొద్దిసేపట్లో వేములవాడ ఆలయానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. 10 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల వరకు స్వామి ఆలయంలో రేవంత్ రెడ్డి పూజలు చేయనున్నారు. 127.65 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం గుడి చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారం చెక్కులను పంపిణీ చేయనున్నారు. నేతన్నల కోసం 50 కోట్ల రూపాయలను బ్యాంకులో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో వేములవాడకు చేరుకునున్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ లో రెడీగా ఉన్నారు. రాజు, చెప్పండి. శివాని, దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వేములవాడ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో అక్కడికి పర్యటన కోసం వెళ్ళనున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయన వేములవాడకు చేరుకోబోతారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో పర్యటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికార యంత్రాంగం ఆయన పర్యటన కోసము విస్తృత ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా వేములవాడ పర్యటనలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. 127 కోట్లకు పైగా ఇప్పటికే నిధులను కూడా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు వేములవాడ కోసం ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే రాజన్న క్షేత్రంపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక దృష్టి అయితే సారించడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా వేములవాడలో ఉన్నటువంటి పలు అభివృద్ధి విస్తరణ కార్యక్రమాలు చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. వాటి పనులకు కూడా ప్రస్తుతం కదలిక మొదలైందని కూడా చెప్పవచ్చు. ఈ రోజు ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా భారీ బందోబస్తుతో పాటు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ముందుగా ఆ తర్వాత వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడి పక్కనే ఉన్నటువంటి అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొని మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా ఆయన పర్యటన సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఆ పరిస్థితిని అక్కడ ఏర్పాట్లు కావచ్చు, అక్కడ ఆ పరిస్థితిని కావచ్చు, అవన్నీ కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో సహా అక్కడ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదేవిధంగా ఎస్పీ అఖిల్ మహాజన్లు, అదేవిధంగా వీరితో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా సీఎం సభ కోసం ఏర్పాట్లను అయితే ప్రత్యేకంగా దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణకు, అదేవిధంగా భక్తులకు అధునాతనమైన సదుపాయాలు కల్పించేందుకు 76 కోట్లకు విలువ చేసే పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 47 కోట్లకు పైగా ఆ మూలవాగు బ్రిడ్జి నుంచి అదేవిధంగా రోడ్ల వెడల్పుకు సంబంధించినటువంటి పనులను కూడా ఈ రోజు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా 50 కోట్లతో యారండి పోను ప్రారంభిస్తారు. దీంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా సీఎం ప్రారంభిస్తారు. అదేవిధంగా గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఏదైతే చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉందో ఆ చెక్కుల పంపిణీ కూడా ఈ రోజు సీఎం అవన్నీ పంపిణీ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా 235 కోట్లతో నిర్మాణ నిర్వాసితుల కోసం ఇటీవలే ఇందిరమ్మ ఇళ్లను కూడా వాళ్ళకు పట్టాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా 166 కోట్లతో చేపట్టే మెడికల్ కళాశాల హాస్టల్ బ్లాక్ నిర్మాణాలకు, అదేవిధంగా 35 కోట్లతో చేపట్టే అన్నదాన సత్రం పనులకు, ఇట్లా చూసుకుంటూ పోతే దాదాపు 127 కోట్లకు పైగా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు, ముఖ్యంగా వేములవాడను మరింత అభివృద్ధి చేసేందుకు, అదేవిధంగా అక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రాబోయే 50 నుంచి 100 సంవత్సరాలకు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అక్కడ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పర్యటన కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వీటితో పాటు ఇతర అంటే వేములవాడకు కొన్ని ప్రత్యేకంగా వరాలు కూడా కురిపించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది.